నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అణగారిన వర్గాల ఆశాజ్యోతి సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషి సల్పిన మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దబిడిదిబిడే మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ అండగా నిలవాలి పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా 2024 ఎలక్షన్స్ లో దొంగ ఓట్లతో మళ్లీ అధికారం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది తిరుపతి జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారు ఆరోపించిన టీడీపీ నాయకులు తిరుపతి అభివృద్ధిలో టీటీడీ భాగస్వామ్యం ఉండాలి నగరపాలక సంస్థలోకి నిధులు మళ్లించరాదు పేర్కొన్న అఖిలపక్ష నాయకులు వార్తల్లోని వివరాలు మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ అండగా నిలవాలని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కోరారు వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దబిడిదిబిడే అని మంత్రి అన్నారు కాలేజీలో చదివే రోజులను జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు విద్యార్థులను ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న రంగంలో రాణించి చరిత్ర సృష్టించాలని రాష్ట్ర మంత్రి పిలుపునిచ్చారు తిరుపతిలోని టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ పీజీ కళాశాలలో వార్షిక పూర్వ విద్యార్థుల సమ్మేళనంకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు విద్యార్థులు టీచర్ చెప్పినట్టు చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అవమానించినా ధైర్యంగా లక్ష్యం వైపు వెళ్లాలని సూచించారు అనుకున్న రంగంలో మనం విజయం సాధిస్తేనే సమాజంలో గౌరవం దక్కుతుందన్నారు నేను చదువుకున్న నా ఎస్పీడబ్ల్యూ కాలేజ్లో ఈరోజు మంత్రి హోదాలో చీఫ్ గెస్ట్గా రావటం అనేది నా జీవితంలో నేను మర్చిపోలేని రోజు ఈ ప్రాంగణంలో అడుగుపెట్టినప్పటి నుంచి 91 నేను లాస్ట్ ఇక్కడ చదువుకున్నది సో ఇక్కడ తిరిగిన ఆ సంఘటనలు మేము చేసిన అల్లరి అలాగే మేము చేసిన ఆడపిల్లలందరం చిలిపి పనులు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే నిజంగా మేమేనా అనిపిస్తుంది అండ్ ఈరోజు నన్ను ఇక్కడ విద్యార్థులు రిసీవ్ చేసుకున్న స్టైల్ ఏదైతే ఉందో ఆ ప్రేమ ఆ కేరింతలు అఫెక్షన్ చూసి నిజంగానే నాకు ఆనంద బాష్పాలు వచ్చేసాయి చాలా మనసంతా పులకరించిపోయింది ఇంతకన్నా ఏం కావాలి ఏ మనిషికైనా తాను ఎక్కడైతే స్టూడెంట్గా ఉన్నారో అక్కడే ఆ స్టూడెంట్స్కి ఇన్స్పిరేషన్గా ఒక మంత్రిగా వచ్చి మీరు కూడా ఇలా ఎదగాలి మీ టీచర్స్ చెప్పినట్టు చదవండి మీ టీచర్స్ చెప్పినట్టు మీ లక్ష్యం వైపు అడుగులు వేయండి ఆ అడుగులు వేసే క్రమంలో ఎవరు అవమానించినా ఎవరు మీ గురించి చెడ్డగా మాట్లాడినా మీ మనస్సాక్షికి దేవుడికి మాత్రమే మీరు ఆన్సరబుల్ ఎవరికి కాదు అన్న విషయాన్ని తెలుసుకొని ముందుకు నడవమని చెప్పడం జరిగింది అలాగే సక్సెస్కి షార్ట్ కట్లు ఆల్టర్నేట్లు ఉండవు సక్సెస్ సాధిస్తేనే ఇంట్లో అయినా బయట అయినా అత్తగారింట్లో అయినా పుట్టింట్లో అయినా సమాజంలో అయినా వర్కింగ్ ప్లేస్ అయినా మనకి గౌరవం వస్తుంది కాబట్టి ఆ సక్సెస్ మనం సాధించేంత వరకు నిద్రపోకూడదని కానీ ఈరోజు ఆడపిల్లలందరికీ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఆడపిల్లల కాలేజ్ కాబట్టి ఇక్కడ భయము బెరుకు మొహమాటాలు ఉండవు అందరు కూడా స్వేచ్ఛగా ధైర్యంగా ఉంటారు అందుకే ఇక్కడ చదువుకున్న పిల్లలు చాలా ధైర్యంగా ఉంటారు నాలాగా అలాగే సొసైటీలో మంచి స్థాయిలో అందరూ కూడా విలువలతో సెటిల్ అవ్వటం అనేది ఈ యొక్క కళాశాల ప్రత్యేకతని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అణగారిన వర్గాల ఆశాజ్యోతి సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషి సల్పిన మహాపురుషుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి అన్నారు మంగళవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సాధికార శాఖ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిఆర్ఓ పెంచల్ కిషోర్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ మరియు సాధికార ఇన్ఛార్జ్ అధికారి భాస్కర్ రెడ్డి ఇతర అధికారులతో కలిసి మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యమకర్త సంఘ సేవకుడు సామాజిక తత్వవేత్త మహిళా అభ్యుదయవాది నిరంతరం మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు పూలేను యువత స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు సమాజంలో కుల వివక్ష అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు హక్కులు మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీనజన బాంధవుడన్నారు
సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా కాంతిరేఖగా నిలిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సూర్యనారాయణ, ఏబీసీడబ్ల్యూఓ కృష్ణయ్య, వెంకటేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. తిరుపతి అభివృద్ధిలో టీటీడీ భాగస్వామ్యం ఉండాలని, నగరపాలక సంస్థలోకి నిధులు మళ్లించరాదని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. టీటీడీ నిధులతో తిరుపతి అభివృద్ధి అనే అంశంపై నగరంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. తిరుపతి అభివృద్ధి టీటీడీ స్వయం పర్యవేక్షణలో జరగాలని కోరారు. నగర ప్రజలు ప్రేక్షక పాత్ర వహించకుండా అధికార పార్టీపై ఒత్తిడి తీసుకువచ్చి టీటీడీలో వచ్చే ఉద్యోగ అవకాశాలు పొందాలని, తిరుపతి అభివృద్ధికి టీటీడీ గరిష్టంగా నిధులు వెచ్చించాలని డిమాండ్ చేశారు. నగరంలోని పలు విద్యా సంస్థలు, ఆసుపత్రుల ఏర్పాటులో టీటీడీ కీలకమని గుర్తు చేశారు. తిరుపతి అభివృద్ధికి బీజేపీ అడ్డంకిగా మారడం పట్ల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. టీటీడీ నిధులు తిరుపతికి ఖర్చు చేయడానికి వీల్లేదు అని చెప్పి బీజేపీ వాళ్ళు అడ్డగోలు వాదనలు చేయడం, దానికి అడుగడుగున ఆటంకాలు కల్పించడం అనేది సరైనటువంటిది కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. టీటీడీ నిధుల్లో కొంత శాతాన్ని తిరుపతి అభివృద్ధి కోసం, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా అభివృద్ధి కోసం ఖర్చు చేయాలని చెప్పి గతంలోనే మేము స్పష్టంగా తీర్మానాలు చేసుకోవడం జరిగింది. దీని మీద ప్రభుత్వాలకి వినతులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ చర్చ మరింత ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో తిరుపతి నగర ప్రజల యొక్క భవిష్యత్తు దృష్ట్యా మానవ సేవే మాధవ సేవ అని చెప్పి టీటీడీ అడుగడుగున మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మానవులకు చేస్తున్నటువంటి సేవల్ని బీజేపీ అమానవీయంగా అడ్డుకోవడం అనే ధోరణిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. తిరుపతి నగర ప్రజానీకం యావత్తు ఈరోజు బీజేపీ టీటీడీని అడ్డం పెట్టుకొని ఇక్కడేదో అలజడి సృష్టించడం ద్వారా దేశంలో లాభపడాలన్నటువంటి ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మత ఉద్రిక్తతలకి కారణంగా దీన్ని మార్చాలని చెప్పి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. తిరుపతి నగరాభివృద్ధికి టీటీడీ ఖర్చు చేయడం సమర్థనీయమైంది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. వెంకటేశ్వర స్వామి యొక్క సొమ్ముని దోచేసుకుంటున్నారు అనే ఒక నెపాన్ని వైసీపీ ప్రభుత్వం మీద నెట్టి తద్వారా వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాన్ని కాపాడుకునే విధంగా, వాళ్ళ రాజకీయ ప్రయోజనాన్ని పొందే విధంగా గుడ్డగాల్చి మొకాన వేసిన చందంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఒక సహేతుకమైన చర్చని ఈరోజు సాంకేతికంగా జరిపి సాధ్యాసాధ్యాలు, చట్టాలు ఏం చెప్తున్నాయి, చట్ట పరిధిలో ఉన్నటువంటి అంశాలేంటి అనే చర్చని ఈరోజు బహిర్గతంగా చెప్పడం ద్వారా, ఈ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. కాబట్టి దాని నుంచి వాళ్ళు భయపడి పారిపోయారు. కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఈ కార్యక్రమాన్ని రాకపోవడం పట్ల స్పష్టమైన వైఖరి, కేవలం తిరుపతి ప్రజలని తప్పుదోవ పట్టించి దేవుడిని తమ రాజకీయ అవసరాలకు వాడుకొని అభివృద్ధిని ఇండైరెక్ట్గా అడ్డుకోవడం ద్వారా మాత్రమే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తమైన చర్చ తీసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా అయితే ఇతర రాష్ట్రాలలో ఇతర దేవుళ్ళని ఎట్లా రాజకీయానికి వాడుకున్నారో ఆంధ్రప్రదేశ్లో కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనానికి వాడుకునే విధంగా వాళ్ళ వ్యూహం ఉందన్న విషయం అర్థమైంది. 2024 ఎలక్షన్స్ లో దొంగ ఓట్లతో మళ్లీ అధికారం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అదేవిధంగా తిరుపతి జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారని టీడీపీ నాయకులు ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే ఇసుక, మఠం భూములు, ఎర్రచందనం మాఫియాలాగా అధికారుల అండదండలతో దొంగ ఓట్ల మాఫియా చేశారని ఆరోపించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లకు తెలుగుదేశం పార్టీ నాయకులు సుగుణమ్మ, పులివర్తి నాని, నరసింహ యాదవ్తో కలిసి దొంగ ఓట్లపైన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పులివర్తి నాని మాట్లాడుతూ రానున్న ఎలక్షన్లో వైసీపీ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు దొంగ ఓట్లపైన దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రగిరి నియోజకవర్గం దొంగ ఓట్లు ఏ విధంగా ఉంది, ఫేక్ ఓట్స్ పైన ఏ విధంగా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి యాప్లో పిఎస్సి, దాని అనుబంధం ప్రకారం చూసుకుంటే పిఎస్సిలో ఒక నియోజకవర్గం పరంగా చూసుకుంటే పిఎస్సిలో 13,298 ఓట్లు ఉంది. అంటే ఫోటో సెమిట్రిక్ ఎలక్ట్రాల్ దీని ప్రకారం. కానీ అఫిషియల్గా వీళ్ళు చూపిస్తున్న అధికారులు చూపిస్తున్నది ఉంది 1,250 ఓట్లు. అదేవిధంగా చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో డిఎస్సి ప్రకారం చూసుకుంటే డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ ప్రకారం చూసుకుంటా ఉంటే సుమారు అంటే సేమ్ నేమ్, సేమ్ ఫాదర్స్ నేమ్, సేమ్ హస్బెండ్ నేమ్, సేమ్ సన్ కొడుకులు నేమ్ అనమాట. వీటికి అనుబంధంగా చూసుకుంటే సుమారు చంద్రగిరి నియోజకవర్గంలో 24,000 ఓట్లు ఉంది. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈఆర్ఓలు కానీ ఏఈఆర్ఓలు కానీ వాళ్ళ అకౌంట్ పరంగా చూపిస్తూ ఉంటే 1,717 ఓట్లు.
మీడియా ద్వారా మరొక్కసారి ఒకే చిన్న విన్నపం, చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలు ఎలక్షన్ కమిషను అంటే ఆయన ఏ విధంగా ఇసుక మాఫియా, ఏ విధంగా రెడ్ శాండ్ మాఫియా, ఏ విధంగా మఠం భూముల మాఫియానో అదేవిధంగా ఎలక్షన్కి సంబంధించినటువంటి ఈ ప్రక్రియ కూడా ఒక మాఫియా వ్యవస్థలాగా ఇక్కడ చేస్తున్నాడు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత అధికారులకు ఉంది, అదేవిధంగా మీడియా సోదరులకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని సహకరించి చంద్రగిరి నియోజకవర్గంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మీ ద్వారా ఒక విన్నపమే, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం జరిగే ఇటువంటి దీన్ని కానీ తొలగించకపోతే రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము దీనికి సంబంధించిన అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం. ఈసారి మేము సిఇసి వరకు కూడా వెళ్ళి ఈ దొంగ ఓట్ల నిర్మూలన జరిగించడానికి తప్పకుండా మేమంతా కూడా బాధ్యత తీసుకొని కష్టపడి ఆ విధంగా కేంద్రంలో కూడా పోరాడతామని ఈ ఎలక్షన్ కమిషన్కి కూడా ఈ రోజున మన తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో తిరుపతి ఆర్ఓ అయినటువంటి మన కమిషనర్ హరిత గారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది, ఎంఆర్ఓ గారికి కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, అదేవిధంగా మా పార్టీ కూడా దీని మీద దృష్టి పెట్టింది. అట్లా మా పార్టీకి కూడా ఈ అవకతవకలన్నీ కూడా చేర్చి అందరం కలిసికట్టుగా ఫైట్ చేసి తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరిగే విధంగా చూడాలని ఆ దేవదేవుని కూడా ప్రార్థిస్తున్నాం. సంఘ సంస్కర్తగా, సామాజికవేత్తగా సమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసి కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన దేశాలి రచయిత మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు స్మృతికి మంగళవారం తిరుపతిలో జనసేన పార్టీ తరపున ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పించి ఆ మహనీయుని ఆశయ సిద్ధాంతాల గురించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటారని, జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ వారి సిద్ధాంతాల కోసం కృషి చేస్తామని, ఇంతటి మహనీయులను స్మరించుకోవటం మన బాధ్యతని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగర అధ్యక్షుడు రాజారెడ్డి, జనసేన నాయకులు మునుస్వామి, హేమకుమార్, రాజేష్ ఆచారి, నాగరాజు, హిమవంత్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు గారి 130వ వర్ధంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ తరఫున ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఆయన ఆశయాలకు, ఆయన ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉండాలి అని చెప్పి కలలుగన్నారో ఆయన ఆశయం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జన సైనికులు మేమందరం కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. సామాజిక ఉద్యమకారులు మహిళల విద్య కోసం, పేద అణగారిన వర్గాల వారి హక్కుల కోసం, వారి సాధికారత కోసం, అంటరానితనాన్ని రూపుమాపడం కోసం ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాజకీయ నాయకులు ఘన నివాళులర్పించారు. తిరుపతి నగరం బాలాజీ కాలనీలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహానికి బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి, అక్కిపల్లి మునికృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో సామాజిక ఉద్యమకారులు మహిళల విద్య కోసం, పేద అణగారిన వర్గాల వారి హక్కుల కోసం, వారి సాధికారత కోసం, అంటరానితనాన్ని రూపుమాపటం కోసం ఎనలేని కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అని గుర్తు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయన అడుగుజాడలో నడుస్తున్నారని, దేశ ప్రజల కోసం నిత్యం శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ అక్కిపల్లి మునికృష్ణ యాదవ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానితులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాడిబండ మురళి తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కర్త, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మ్యూజిక్ కాలేజ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా జ్యోతిరావు పూలే గారు స్త్రీలకు విద్య అవసరం, స్త్రీలు చదువుకుంటేనే దేశ అభివృద్ధి చెందుతుంది అనే తలంపుతో ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారికి మొట్టమొదట విద్య నేర్పి ఆమెను తొలి మహిళా ఉపాధ్యాయునురాలుగా చేసి స్త్రీలకంతా విద్య నేర్పిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన వర్ధంతిని ఈరోజు జరుపుకొని ముఖ్యంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు జ్యోతిరావు పూలే గారి ఆశయాలను ఈరోజు పాటిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ పేద బడుగు బలహీన వర్గాలంతా ఈరోజు మన దేశంలో సుఖ సంతోషాలతో ఉన్నారంటే
మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఈరోజు సాధిస్తున్నారు కాబట్టి ఈరోజు మనందరూ సుఖ సంతోషాలతో ఉన్నాము. ఈరోజు ఆ మహానుభావుడు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నాం. అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందించడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని తిరుపతి రూరల్ మండల ఇన్ఛార్జ్ ఈఓపీఆర్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందజేయడమే ప్రధాని నరేంద్ర మోదీ యొక్క ముఖ్య లక్ష్యమని ఇన్ఛార్జి ఈపీఓఆర్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా తిరుచనూరు గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈపీఓఆర్డి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈపీఓఆర్డి గిరిధర్ మాట్లాడుతూ 2047 నాటికి ప్రపంచ దేశాల్లో కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా తీర్చిదిద్దడమే కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలలో ప్రజలకు అర్థమయ్యేందుకే ఇలాంటి సంకల్ప యాత్రను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుచనూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి, పంచాయతీ సెక్రటరీ శివశంకర్ రాజు, సచివాలయ కార్యదర్శి ఆనందాచారి, ఇతర ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే కార్యక్రమాన్ని మన తిరుచనూరు గ్రామ పంచాయతీలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 17 రకాల స్కీమ్స్ రాబడుతున్నాయి. దాంట్లో ఎవరైతే లబ్ధి పొందిన వారు ఉంటారో వారందరికీ ఈ స్కీమ్స్ యొక్క వివరాలను తెలియజేసి ఎవరు లబ్ధి పొందలేదో వారిని గుర్తించి వారికి ఈ 17 రకాల పథకాల లబ్ధిదారులను గుర్తించి వారికి అందజేయాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వ్యవసాయం ద్వారా ప్రజలకు చాలా సౌకర్యాలు కలిగిన డ్రోన్ సర్వేని, డ్రోన్ నోటీస్ ప్రవేశపెట్టినారు. దాన్ని 4 లక్షల రూపాయల సబ్సిడీ ఉంది. గంటకు ఒక ఎకరాని 5 నిమిషాల లోపల అది పిచికారీ చేస్తుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అలాగే జలజీవన్ మిషన్ కింద ఎవరికైతే త్రాగునీటి కుళాయి కనెక్షన్ లేదో ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్యాస్ కనెక్షన్ లేని వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పెన్షన్ ఎవరికైతే రాకుండా ఉంటుందో వారందుకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా జీవిత బీమాకు సంబంధించిన వాటిని కూడా ప్రజలకు ఆయా శాఖల ద్వారా తెలియజేయడం జరిగింది. తిరుపతి నందు శ్రీ కంచి పెరుమాళ్ సిల్క్స్ మొదటి వార్షికోత్సవ సందర్భంగా షోరూం యాజమాన్యం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షోరూం మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ శ్రీ కంచి పెరుమాళ్ సిల్క్స్ వారు వస్త్ర విక్రయదారులకు నాణ్యమైన వస్త్రాలను అందించడంలో ముందుంటుందని అన్నారు. పిల్లలు, పెద్దలు అన్ని వర్గాల వారు వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మొదటి వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా కస్టమర్ల దేవుళ్లకు మాకు నిరంతరం ప్రోత్సహించినటువంటి మా కస్టమర్ దేవులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్టోరు మొదటి నుంచి కూడా పట్టు శారీస్తో ప్రారంభించడం జరిగింది. మమ్మల్ని వెన్నంటే నిత్యం కూడా ప్రతి ఆఫర్స్తో కూడా మేము ముందుకు వచ్చాం. కాబట్టి కస్టమర్లు ఇదే విధంగా రాబోయేటువంటి సీజన్ దృష్ట్యా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా పట్టుగుట్టు పెరుమాళ్ కెరక అంటారు. ఈ తిరుపతి క్షేత్రంలో పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో మేము ఇక్కడ ఈ స్టోర్ నిలపడం జరిగింది. మా అధినేతల ఆశీస్సులతో ఎల్లవేళలా మాకు నిరంతరం కస్టమర్లు తోడ్పాటు ఉంటారని కోరుకుంటూ మరొకసారి వార్షికోత్సవాన్ని తెలియజేస్తున్నాం. సామాజిక ఉద్యమకారులు మహిళల విద్య కోసం, పేద అణగారిన వర్గాల వారి హక్కుల కోసం, వారి సాధికారత కోసం, అంటరానితనాన్ని రూపుమాపడం కోసం ఎనలేని కృషి చేసిన జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి రాజకీయ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పొలమరలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి గొప్ప దార్శకుడని కొనియాడారు. పూలే ఆశయాలకు నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయని పాటుగారి భాస్కర్ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ పరదేశీ, విక్టోరియా, ఓబీసీ నాయకులు బుల్లెట్ రవి, రాణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా జాతిపిత తరువాత మహాత్మా పూలే మన భారతదేశానికి ప్రతి సామాజిక వర్గాలకి న్యాయం జరిగే విధంగా అప్పట్లోనే పోరాటాలు చేసినటువంటి మహా నాయకుడు మహాత్మా పూలే. ఆయన ఆ రోజు వేసినటువంటి బాటలోనే కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని సామాజిక వర్గాలకు సామాజిక న్యాయం అందించింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు
సామాజిక న్యాయం పేరుతో ఇలాంటి మహాత్మా పూలే గారి ఆశయాలను కూడా నిర్వీర్యం చేస్తూ పరిపాలిస్తూ ఉన్నారు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా కుల గణన అనేటువంటిది కులాల వారీగా గణన జనాభా లెక్కింపు విధంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో కృషి చేస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కులగణన ఇన్ని రోజులు వారికి 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, వారికి ఎప్పుడు కూడా గుర్తు రాలేదు. ఇప్పుడు ఒక ఎన్నికలు ఒక 4 నెలల ముందుగా కులాల మీద వాళ్ళకి అపారమైనటువంటి ప్రేమ పుట్టుకొచ్చిందని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కులగణన పేరుతో అర్హత లేని వారి చేత కులాలు గణిస్తే ఇవన్నీ కూడా నిజమవుతాయా అనేసి ఎన్నికలకు పోదామనేటువంటి అన్ని వెనుకబడిన కులాలకు అందరూ కూడా వారికి ఒక అపోహ కల్పిస్తూ ఉన్నారే కానీ నిజమైన కులగణన జరగడం లేదని మేము దీన్ని ఆక్షేపిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సినీ హీరో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హీరో మాట్లాడుతూ స్వామివారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడానికి వచ్చానని, వరుణ్ పెళ్లి బాగా జరిగిందని, మా తమ్ముడు సినిమా విడుదలైందని అన్నారు. అందరూ బాగుండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. నేషనల్ అవార్డు రావటం తెలుగువారి కీర్తిని పెంచుతుందని, దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి పేరు వినబడడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామివారికి థ్యాంక్స్ చెప్తాను వచ్చానండి. మా వరుణ్ బాబు పెళ్లి బాగా జరిగింది, మా తమ్ముడు సినిమా రిలీజ్ అయింది. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకున్నాను, ఆయన కృతజ్ఞతలు తెలుపుకుందని చెప్పి వచ్చాను. అలాగే అందరూ బాగుండాలి, అంత సహకుటుంబాలు అందరూ బాగుండాలి, అట్ ద సేమ్ టైం అందరు ప్రజలు కూడా బాగుండాలని చెప్పి కోరుకోవడం జరిగిందండి. సో అది దానికోసం వచ్చాను. నెక్స్ట్ సినిమా ఒక సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవుతుంది, సంపత్ అంది డైరెక్షన్లో స్టార్ట్ అవుతుందండి. నేషనల్ అవార్డు చాలా గర్వంగా ఉందండి. అంటే మన తెలుగు వాళ్ళ ఖ్యాతిని పెంచుతున్నారు. సో చాలా గర్వంగా ఉంది అండ్ చాలా ఇదిగా ఉందండి. అంటే మాటలు చెప్పాను, అది ఒక రకంగా ఒక మంచి ఫీలింగ్ అండి. చాలా పాజిటివ్గా ఉంది. మన తెలుగు వాళ్ళు నేషనల్ వైడ్గా కాకుండా ఇంటర్నేషనల్ వైడ్ కూడా చాలా 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 వాళ్ళ సౌండ్ వినిపిస్తారు. సో అది విధంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. తిరుమల శ్రీవారిని సినీ నటి ధన్య బాలకృష్ణ, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య, సింగర్ విజయ్ ప్రకాష్ దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటి ధన్య బాలకృష్ణ, బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య మరియు సింగర్ విజయ్ ప్రకాష్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాలను కొనసాగిద్దామని ఏపీ బీసీ సంఘ రాష్ట్ర అధ్యక్షులు వడ్లతాంగల్ బాలాజీ ప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి మండలం టీఎంవీ కంటిగలో మంగళవారం మహాత్మా జ్యోతిరావు పులే 133వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాలాజీ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిరావు పూలే ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. ఆయన పోరాటాల ఫలితంగానే నేడు బలహీన వర్గాలకు సామాజిక పరంగా కొంతమేరైనా హక్కులు లభిస్తున్నాయని అన్నారు. బలహీన వర్గాలకు పూర్తి స్థాయిలో రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు లభించాలంటే పూలే బాటలో నడవాలన్నారు. ఆయన ఆశయ సాధన కోసం బలహీన వర్గాలు మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే బీసీ సహాయంతో అన్ని జిల్లాల్లో జ్యోతిరావు పులే విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మసూద్దన్ రెడ్డి సహకారంతో పూలే విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మునిరాజారెడ్డి, మాధవరెడ్డి, శ్రీనివాసులు, లోకేష్, గోవర్ధన్ తదితర బీసీ నేతలు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పులే గారి 133వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన జ్యోతిరావు పులే గారి ఆశయాలను మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్ళాలి. ఆయన మార్గంలో మన అందరం కూడా నడవాలి. రాబోయే రోజుల్లో ఆయన ఆశయాలను కూడా అందరూ నెరవేర్దాం, ఐకమత్యంగా పోరాడదాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా బీసీ ప్రజానికానికి తెలియజేస్తూ జోహార్ మహాత్మా జ్యోతిరావు పులే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు కృషి సల్పిన మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఘన నివాళులు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలకు దబిడి దిబిడే. మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మహిళలందరూ అండగా నిలవాలి పేర్కొన్న రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా. 2024 ఎలక్షన్స్ లో దొంగ ఓట్లతో మళ్లీ అధికారం కోసం వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. తిరుపతి జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలు భారీ ఎత్తున దొంగ ఓట్లను చేర్పించారు ఆరోపించిన టీడీపీ నాయకులు. తిరుపతి అభివృద్ధిలో టీటీడీ భాగస్వామ్యం ఉండాలి, నగరపాలక సంస్థలోకి నిధులు మళ్లించరాదు పేర్కొన్న అఖిలపక్ష నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.